నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చెదగదింగు. ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. ప్రతి దేవాలయం వెనకాల సైన్స్ చూడని శాస్త్రం ఉంటుంది, సైన్స్కి అందని శాస్త్రం ఉంటుంది. కానీ కొంతమందికి దేవాలయం మీద ఉన్నటువంటి బూతు బొమ్మలు మాత్రమే కనబడితే అక్కడనే ఆగిపోతారు ఆ చెత్తనా కొడుకులు. అది దాటి చూడగలిగి, అంటే వాడి జీవితం మొత్తం కూర్చున్నా కూడా అది దాటి చూడలేరు. మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తూ ఉంటాం కదా మనం, అంటే 3rd మంత్కి, ఆ తర్వాత 5th మంత్కి, 9th మంత్కి మనం ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నప్పుడు లోపల బేబీ అండం ఏ విధంగా పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి మనకు స్కానింగ్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు వచ్చిందయ్యా మనకి స్కానింగ్ ఎంఆర్ఐ ఇదంతా అంటే గూగుల్ చేయండి, ఇది కూడా మీకు తెలిసిపోతుంది. 1980s, 1970s, 1950s, కొన్ని 1900 అనుకో. కానీ ఒకసారి ఇదే ఒక పాత దేవాలయం మీద లోపల ఉండేటటువంటి, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కడుపులో ఉండేటటువంటి అండం యొక్క పరిణామ క్రమం ఏ విధంగా ఉందో ఏదైనా దేవాలయం మీద చెక్కి ఉందా, ఉంటే ఏ దేవాలయం మీద, అది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారో ఒకసారి మీరు రీసెర్చ్ చేస్తే, రీసెర్చ్ అవుతారంటే గూగుల్లో టైప్ చేస్తే మీకు అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం భారతీయ దేవాలయాల మీద అది చెక్కుంచారు. అంతకు మించినటువంటి సైన్స్ మన దగ్గర ఉన్నది, అంటే సైన్స్కు మించినటువంటి శాస్త్రం మన దగ్గర ఉన్నది. మన కంటికి కనబడలేదు కదా, అంటే ఏ నా కొడుకు మన దేశం మీదకి వచ్చినా కూడా ఫస్ట్ టార్గెట్ చేసింది టెంపుల్స్ని. ఎందుకు అంటే అది మన జ్ఞానం కాబట్టి. సో ఆ జ్ఞాన సంపదను కొల్లగొడితే భారతీయులని ఓడగొట్టొచ్చు అనుకున్నారు. ఇప్పటికీ అదే ప్రయత్నాలు జరుగుతున్నాయి.